ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల వద్ద గుమిగూడారు. ఒకే రకం విత్తన డిమాండ్తో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మధ్యలో గల విత్తన దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. అందరూ డీలర్లకు విత్తనాలు సరఫరా చేసినట్లు, అలాగే మండల కేంద్రాల్లోనూ విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యతో అమ్మా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ పట్టణంలోని మనం ఒక దుకాణాల దగ్గర చూస్తున్నాం. ఫర్టిలైజర్ షాప్ దగ్గర రైతులైతే ఒక రకం పత్తి విత్తనాల కోసం అయితే బారులు తిరుగుతున్నారు. అంటే దాదాపుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా దాదాపు అన్ని దుకాణాల్లో కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మండల కేంద్రాల్లో కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నప్పుడు కూడా కానీ కేవలం ఒకే రకమైన పత్తి విత్తనం కావాలని చెప్పేసి 659 అనేటటువంటి ఒక రకం పత్తి విత్తనం కోసం అయితే వాళ్ళంతా బారులు తిరుగుతున్నారు. ఎంత చెప్పినప్పుడు కూడా రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినిపించుకున్నటువంటి ఒక స్థితి. మనతో పాటు ఇక్కడ వ్యవసాయాధికారి పుల్లయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే దాదాపుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి యొక్క అన్ని డీలర్లకు, అన్ని దుకాణాలకు మీరైతే పత్తి విత్తనాలు ఇచ్చినట్టు చెప్తున్నారు, కానీ కేవలం 2-3 దుకాణాల దగ్గరనే మరి ఎందుకు రైతులు ఈ విధంగా ఎక్కువగా బారులు తిరుగుతున్నారు? లేదు, మన జిల్లాలో 4,16,000 ఎకరాలలో పత్తి సాగు ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే 9 లక్షల పాకెట్లు మన జిల్లా రావడం జరిగింది. అందులో ఈ రోజున మనకు 659 అనే రకం దాదాపు 45,000 పాకెట్లు మనకు రావడం జరిగింది. ఈరోజు మన గత సండే రోజు చూసుకుంటే మనకు దగ్గర 27,000 పాకెట్లు మన 18 మండలాలకు రావడం జరిగింది. సో అన్ని ఈ 659 మండలంలోని అన్ని రకాల మన అన్ని విత్తన షాపులు కూడా పంపించడం జరిగింది, హోల్సేల్ నుండి రిటైల్ వరకు. ఈరోజు మన ఆదిలాబాద్ పట్టణంలో దగ్గర 13,000 పాకెట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దగ్గర 50 షాపులలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటికే రైతులకు ఈరోజు వచ్చిన రైతులకు ప్రతి రైతు కూడా దాదాపుగా 2 పాకెట్లు అయితే వాళ్ళకి దొరికినాయి. మేమేమి రైతులకు చెప్తున్నామంటే ఒకటే రకమైన విత్తనం ఆధారపడకుండా ఎన్నో రకాలు దగ్గర 55 రకాల కంపెనీలకు సంబంధించి 150 రకాలు కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు కూడా మంచి దిగుబడి వస్తాయి. మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏ రకమైన కూడా మంచి దిగుబడి వస్తాయని తెలియజేస్తాను. అంటే ప్రజెంట్ అంటే ఈ యొక్క 659 రకం కాకుండా మిగతా విత్తనాలు కూడా మంచివైనటువంటి అవగాహన రైతుల్లో కల్పించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. అంటే అన్ని రకాల విత్తనాలు కూడా సేమ్ దిగుబడి వస్తాయనే మేము ఉద్దేశంతోనే మేము గత వారం రోజులుగా మా వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామ పంచాయతీలలో రైతు వేదికలలో కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు. మీటింగ్లు పెట్టి అందరూ కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఇబ్బంది అయితే లేదు. మనకంటే ఒక 659 అనేది కొంచెము మంచి దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి మంచి దిగుబడి వచ్చే రకాలు. ఒకటే రకం మీద ఆధారపడద్దు, ఎన్ని రకాలు కూడా మంచి అనేది కూడా మేము ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా ఇప్పుడు గడిచిన 2-3 రోజులుగా మరి ఎన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు అందించారు, ఇంకా ఎన్ని రకాల విత్తనాలు అవసరం పడే అవకాశం ఉంది? దగ్గర మనకు అవసరమైన విత్తనాలలో దగ్గర 9 లక్షల విత్తనాలు ఇప్పటికే వచ్చినాయి. మనం 10 లక్షల చిల్లర 10.5 లక్షల విత్తనాలు అంచనా అనుకున్నాం. ఇప్పటికే 9 లక్షల పైగా వచ్చినాయి మనకు. అందులో దగ్గర 3 లక్షల పైగా విత్తనాలన్నీ కూడా ఇప్పటికే సేల్ అయినాయి. ఇంకా 6 లక్షల పాకెట్లు మనకు జిల్లాలో అన్ని డీలర్ షాపులలో అందుబాటులో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. అంటే రైతులు కేవలం ఈ ఒక్క షాప్ దగ్గర ఇంతగా పోగడానికి, అంటే మిగతా మేము దుకాణాలు చూసాం ఎక్కడ కూడా రద్దీ లేదు, కేవలం 2-3 దుకాణాల వద్ద ఎక్కువ రద్దీ ఉంది. అక్కడ చెప్తూనే వాళ్ళు స్టాక్ అయిపోయింది అంటున్నారు కొన్ని దుకాణాలు. అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి దగ్గర 9 గంటల నుంచి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాము. పోలీసులు కూడా అన్ని బందోబస్తు ఏర్పడుతున్నాయి. అన్ని షాపులలో కూడా కొంచెం ప్రతి షాపు నుంచి కూడా మనం ఇప్పించడము. కాకపోతే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర కొంచెం ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉండడం వల్ల ఇక్కడే కొంచెం ఎక్కువ రద్దీ ఉన్నది. వీళ్ళందరికీ చూస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ వేరే షాపులలో కూడా తీసుకొని కూడా వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అయితే కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు పత్తి విత్తనాలు, యాజమాన్యాలు పత్తి డీలర్లు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ తరలించడానికి ఇది అవాస్తవం, ఇది తప్పుడు నిరాదరణ. మనం ఎప్పటికప్పుడు కూడా డైలీ వారీగా మేము ప్రతి షాపు నుంచి వెళ్ళి కూడా ఎన్ని పత్తి విత్తనాలు వచ్చినాయి, ఎంత వచ్చింది, ఎంత సేల్ అయింది, ఎంత బ్యాలెన్స్ వచ్చిందని మనం ప్రతిరోజు కూడా మేము తీసుకుంటా ఉన్నాము. గత కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ప్రతి షాపు నుంచి వెళ్ళి మేజర్ షాపులోనే ప్రతి షాపు దగ్గర నుంచి వెళ్ళి కూడా మా వ్యవసాయ విస్తరణాధికారి ఆధ్వర్యంలో సేల్స్ కూడా జరిపిస్తున్నారు. కాబట్టి మేము ప్రతిరోజు కూడా సాక్ష్యాన్ని చూస్తున్నాము. బ్లాక్ మార్కెట్ తరలించినది అవాస్తవము. ఒక 659 అనే వెరైటీ ఒక రైతులకు ఒక మంచి దిగుబడి వస్తున్న ఒక ఉద్దేశంతోనే వస్తుంది. దానికి ఇప్పటికే మనకు 45,000 పాకెట్లు ఇప్పటికే మన జిల్లాకు రావడం జరిగింది. ఇంకా 4-5 రోజులలో ఇంకొక 25,000 పాకెట్లు వస్తాయి. మొత్తం ఫస్ట్ వీక్ అంటే విత్తనాలు వేసుకోవడానికి ఇంకా సెకండ్ వీక్ వరకు కూడా మనకు 1,00,000 పైగా విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని
అది ఖచ్చితంగా రైతులు కేవలం ఒక 659 రకం విత్తనాల పట్టుబడుతున్నారు కాబట్టి ఇంతగా రద్దీ ఏర్పడుతుందని. కానీ జిల్లాలో ఉన్నటువంటి యొక్క అన్ని మండల కేంద్రాలకు అలాగే మిగతా డీలర్ల వద్ద కూడా అన్ని రకాల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ తరలించడం అనేటటువంటి మాట ఏదైతే ఆరోపణ అది అవాస్తవం అంటున్నారు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ ఆందోళన అంటే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే అంటే పంట కాలం ఎత్తిపోక ముందే రైతులకు కావాల్సినటువంటి యొక్క అన్ని విత్తనాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచే విధంగా చర్యలైతే తీసుకుంటున్నట్టుగా వ్యవసాయ అధికారి పుల్లయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్.